అందరికీ నమస్కారం. నిన్న రాజ్యసభలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఏపీ రియాలైజేషన్ బిల్ చర్చ జరుగుతున్నప్పుడు ఏ విధంగా మా పార్టీ నాయకులకి కానీ నాకు కానీ సమయం కేటాయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే కార్యక్రమం ఏ విధంగా చేశారో అనే అంశం ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు, మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం, స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించడానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మేము ప్రధానంగా ఏమడుగుతున్నాం, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. 1, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు లేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో, గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్గా ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి. దానికి స్పష్టత ఇవ్వండి, దాన్ని కూడా ఇందులో పొందుపరచండి అని చెప్పి మేము అడిగాం. ఇంకో ప్రధాన అంశం, ఎక్కడ క్యాపిటల్ నిర్మాణం చేయాలన్నా కూడా దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఏంది కావాలి. ప్రధాన నగరాలు ఇప్పుడు భారతదేశంలో నగరాల్లో కలకత్తా పెద్ద నగరం. కలకత్తా 50,000 ఎకరాల్లో స్ప్రెడ్ అయింది. ఎప్పుడు నిర్మాణం చేశారు? సుమారుగా 200 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ మొత్తం కలుపుకుంటే కూడా సుమారుగా 10,000 ఎకరాల్లో ఉంది. బెంగళూరు కానీ, చెన్నై కానీ 8,000 ఎకరాల్లో ఉంది. సో ఇది ఆచరణ సాధ్యమేనా? దీనిపై కూడా దృష్టి పెట్టండి. దేనికి ఇన్ని వేల ఎకరాలు తీసుకొని దీన్ని మళ్ళా రైతులకి న్యాయం చేయలేకుండా ఉన్నారు. ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తెలియాలి అని చెప్పి మా వాయిస్ వినిపించాలి అనుకుంటే ఏ విధంగా అయితే లోక్సభలో మా పార్టీ తరఫున వినిపించారో ఆ తర్వాత
మేము అదేవిధంగా రాజ్యసభలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారని చెప్పి ఈ అంశాలన్నీ కూడా చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే నిన్న నాకు టైం కట్ చేశారో ఆ టైంలో నేను ఎంతవరకు స్పీచ్ మాట్లాడానో బ్యాలెన్స్ స్పీచ్ మాట్లాడకుండా ఎక్కడ కట్ చేశారో అదంతా కూడా రికార్డులోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాను. టేబుల్ ఐటమ్గా రికార్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎక్కడి వరకు నేను మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ జరిగింది, మాట్లాడకుండా ఆగిపోయింది కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని అంతా టేబుల్లో రికార్డ్ చేయించి అది రికార్డ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకో ప్రధాన అంశం, చట్టపరంగా రాజ్యసభ సెక్రటరియట్ రూల్స్ ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. నేను సపోర్ట్ అని అంటంలా, బిల్లుకి వ్యతిరేకము అంటున్నాం, అమరావతికి వ్యతిరేకం కాదు. అదే అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న అంశాలను మెన్షన్ చేయండి ఈ బిల్లులో అంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి ఎందుకు బిల్లులో మెన్షన్ చేయట్లేదు? ఈ అంశాలన్నీ మెన్షన్ చేయమని అంటున్నాం. జగన్ గారు కూడా ఏం చెప్పారు నిన్న, అన్ని వేల కోట్లు అక్కడ పెట్టే బదులు అందులో ఎంతవరకు ఆచరణ సాధ్యమైంది? 7 సంవత్సరాల నుంచి మనం ఏమి నిర్మాణం చేయలేకపోయాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు నిర్మాణం చేయాలంటే? ఎంత రుణాలు తీసుకురావాల్సి ఉంటుంది? ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరమైందని వాళ్ళే చెప్తున్నారు కదా. 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు, మళ్ళా తీసుకునే 50,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు అవుతుందని. అంత డబ్బు ఒకే చోట పోసే బదులు విజయవాడ ఎట్లా మేము లోగడ ప్రపోజ్ చేసిన వైజాగ్ దీనికి మీరు సానుకూలంగా లేరు కాబట్టి అమరావతి ప్రాంతంలోనే ఉండే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలని 3 నగరాలని కనెక్ట్ చేసుకుంటూ ఇక్కడ డెవలప్ చేయండి, కేవలం 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో చేయండి అని చెప్పారు. దాంట్లో తప్పేముంది? అట్లా అని మేము దీనికి వ్యతిరేకమని చెప్పట్లేదు కదా. ఆచరణ సాధ్యమయ్యే ఆలోచన చేయమని అడుగుతున్నాం అంతే. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని కోరుకున్నారు, అందుకే కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. కానీ మీరు ఇప్పుడు కూడా మీకు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అమరావతిని 2019లో కూడా అమరావతి అక్కడే నిర్మాణం అనే ఎలక్షన్ పోయారు కదా. అప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలోని అమరావతి ఎక్కడొస్తుందో అక్కడ ఓడిపోలేదా? అట్లా ప్రజలిచ్చిన తీర్పును ఒకదానికి ముడిపెట్టి రాజధానికి ముడిపెట్టి మీరు రాజకీయం చేయాలంటే కరెక్ట్ కాదు. చదరపు అడుగు 14,000 రూపాయలు అవుతుందని అన్నారు. సో నిన్న లోకేష్ మాట్లాడుతూ సమర్థించుకుంటున్నారు. ఇంత పెద్ద రాజధాని కడుతున్నప్పుడు ఆ మాత్రం ఖర్చు అవుతుందని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత పెద్ద రాజధాని అండి, ఎంత పెద్ద రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని కానివ్వండి, దేవతల ఉండే రాజధాని కానివ్వండి, 14,000 రూపాయలు చదరపు అడుక్క. అది ఎక్కడా కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంజనీర్లు కానీ సర్టిఫై చేయమనండి ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో. సరే మావిగాన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అదే ఇందాక చెప్పా కదా, ఆయన ఎందుకు ఈ ప్రపోజల్ పెడుతున్నారంటే మీరు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా ఇంకే నిర్మాణం చేయడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 yearలో కంప్లీట్ చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది. పర్లేదు సార్, పర్లేదు, మీరు మారితే చాలు. అది నిన్న అమరావతి రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్టు రాజ్యసభలో వచ్చింది. రాజ్యసభలో వచ్చినప్పుడు డిస్కషన్స్ అందరికీ సమానంగా ఇవ్వాలి. వైఎస్ఆర్ పార్టీకి అన్యాయం జరిగింది, దాని గురించి మా పెద్దలు శ్రీ సుబ్బారెడ్డి గారు వివరంగా చెప్పారు.
నేను 2-3 విషయాలు చెప్తాను. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చినట్టు, ఆఖరికి 2014లో మనకి జూన్ 2వ తారీఖున ఇచ్చినటువంటి రీఆర్గనైజేషన్లో క్లియర్గా అప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పడం జరిగింది కదా. దాని తర్వాత కూడా అమరావతి క్యాపిటల్గా అందరూ ఊహించుకుంటున్నాం కదా, అందరూ దాన్నే సమర్థిస్తున్నాం కదా. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది ఏంటంటే, గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో అమరావతి స్టేట్ విషయం కానీ తర్వాత క్యాపిటల్ విషయం కానీ మా పరిధిలో లేదు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలన్నారు. స్టేట్ గవర్నమెంట్లో చూసుకోవాలని చెప్పి రైటింగ్లో ఇచ్చారు. రైటింగ్లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడో 2014 నుంచి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూనే ఉన్నారు. అప్పుడు 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు సుమారు 2 ఏళ్ళ పైన చేశారు. ఇప్పటి వరకు ఈ అమరావతి మీద రాని ప్రేమ ఇప్పుడు సడన్గా ఆయనకి చట్టం చేయాలని చెప్పి ఎందుకు వచ్చింది? చట్టం చేస్తే ఉరిగేది ఏంటి అనేది నా ప్రశ్న. చట్టం చేయటం ఒకవేళ మంచిదే, అది 2014 నుంచి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ కారణాలు ఉన్నాయి? అది ఒక ఆస్పెక్ట్. అది పోతే అమరావతిలో నిజంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు మీకు ఉదాహరణ చెప్తాను. మా పేద ప్రజల అసైన్ ల్యాండ్స్ సుమారు 5,000 ఎకరాలు తీసుకున్నారు. వారికి ఏ రకమైనటువంటి పరిహారం ఇచ్చారు? తర్వాత ఆ అమరావతి యాక్ట్లో కూడా సుమారు 5% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఈ యొక్క పేద ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంది. అది ఎక్కడ చేశారు? పెద్దలు చెప్పినట్టు మరి స్క్వేర్ ఫీట్కి 14,000 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే దాంట్లో ఎంత అవినీతి జరుగుద్దో నేను చెప్పకల్లా, ప్రపంచం మొత్తానికి తెలుసు. అది కాకోకుండా నేను కోరేది ఏంటంటే, అమరావతిని కేవలం మీరు బూచిగా చూపించి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా మీరు పట్టించుకోకపోవటం చాలా దారుణం. ఇది కేవలం అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్ కాదు, అమరావతి క్యాపిటల్గా నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. కానీ అట్ ది సేమ్ టైం మిగతా ప్రాంతాలని, ఒకవేళ విజయవాడే ఉంది, ఏలూరే ఉంది, కాకినాడ ఉంది, ఈ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్లో లేవా? లేకపోతే మీ యొక్క పరిధిలో లేనట్టేనా? ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా దీని మీద ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పులకి మరి కంట్రోల్ అండ్ ఆడిట్ అన్న చేయాలి. లేకపోతే సుప్రీంకోర్టు వాళ్ళన్నా దీని మీద ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చేసేటువంటి మరి ఎన్నో కుట్రలు, ఎన్నో అవినీతి పనులన్నీ కూడా ఏదో ఒక రోజున బయటకు వస్తాయి. మరి ఏ రకమైనటువంటి తప్పు చేయకోకుండా మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే మీరు క్రిటిసైజ్ చేయడానికి కేవలం మీరు అసెంబ్లీ సెషన్ పెట్టడం కూడా ఎంతవరకు సబబు? ఒకవేళ వారు మావిగన్ అనేటువంటి పేరు పెట్టారు, అది సూచన. ఆ సూచనని మీరు ఫాలో అయితే మంచిది అనుకుంటున్నాం. కాకపోతే మీరు ఏ రకంగా చేసినా మీ ఇష్టం, మీ పరిపాలన ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. తప్పనిసరిగా వచ్చే కాలంలో ప్రజలే మంచి తీర్పిస్తారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను వేడుకుంటున్నాను. చెప్పారు కదా, రాజ్యసభలో ఏదైతే నిన్న మాట్లాడాలనుకున్న దానికి సమయం ఇవ్వకుండా కట్ చేశారో దాన్ని మొత్తం కూడా నా స్పీచ్ని మొత్తం ఆయనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో రికార్డు వెరిఫై చేసి నేను ఎక్కడి దాకా మాట్లాడాను, అక్కడి నుంచి ఏదైతే మాట్లాడకుండా వదిలేశారో నాకు వచ్చే టైం ప్రకారం దాన్ని మొత్తం కూడా మాట్లాడినట్టే రికార్డు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్ని మాట్లాడాం, మాట్లాడతాం తప్పకుండా. ఆయన మళ్ళా మాకు స్పెషల్ టైం ఇస్తామని కూడా చెప్పాడు. దీనిపైన ఇప్పుడు మేము చేసిన కంప్లైంట్స్ అన్నిటిపైన కూడా తర్వాత సభ జరిగేటప్పుడు రైతులకు మేము కౌలు పెంచింది మా ప్రభుత్వమే. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కౌలు ప్రతి సంవత్సరం ఇచ్చింది మా ప్రభుత్వమే. కౌలు పెంచింది కూడా మా ప్రభుత్వమే.
మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధాని మార్పు అంశం మళ్ళీ తెర మీదకి వస్తుంది సార్. అప్పుడే దాని గురించి మాట్లాడుతున్నాం. మేము అధికారంలో లేము, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ హంగామా అంతా చేస్తున్నారు కదా. చూద్దాం.